రైతుల విషయానికి వద్దాం. ముందు రైతులకు సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇచ్చి బ్రహ్మాండంగా రైతు బంధు కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఒక సంవత్సరం లోపలనే మంచిగా చేసి చెడిపోయిన కరెంటును మంచిగా చేసి 24 గంటలు కన్ను రెప్పపాటు కూడా పోకుండా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం, నీళ్ళు ఇచ్చుకున్నాం. మన భువనగిరిలో అయితే బస్వాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. నీళ్ళు రాబోతే ఇప్పుడు నీళ్ళు వస్తాయి మీ అందరికీ. ఆలేరుకు భువనగిరికి ప్రాజెక్టు కట్టుకున్నాం. వడ్లు బ్రహ్మాండంగా ఎంఎస్పీకి కనీస మద్దతు ధర ఇచ్చి ఒక్క గింజ కూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం. ఆ కొన్న వడ్ల పైసలు కూడా రైతులకు నేరుగా బ్యాంకులో వేసిన. ఇలా కాంగ్రెస్ ఏం చేసింది? అడ్డగోలు హామీలు ఇచ్చింది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కేసీఆర్ 10,000 ఇస్తాడు కదా, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు కదా, మేము 2 లక్షలు మాఫీ చేస్తాం చెప్పిండ్రా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? ఇది ప్రజల మాట, నేను చెప్తలేను. రాలేదు కదా. ఉంటుందో ఊడగొడతారో అది కూడా తెలుస్తలేదు. 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం. నీ అబ్బా జాగిరి పోతుందా? నీ ముల్లేమన్నా పోతుందా? రైతులకు ఏమైనా బెంచ్ కార్లు ఉన్నాయా? రైతుల దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులున్నాయా? 5 ఎకరాలకు ఎత్తామంటే 6వ ఎకరం నోటు ఎటు పోవాలి? 7 ఎకరాల నోటు ఎటు పోవాలి? ఒక దెబ్బ అది పెట్టిండ్రు. తర్వాత ప్రాజెక్టుల నీళ్ళు ఇచ్చే కాడ నీళ్లు సరిగ్గా ఇయ్యలే, అట్లా పంటలు ఎండబెట్టిండ్రు. మంచిగా నడిచిన కరెంటు నాశనం చేసి రోజు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో మళ్ళా ఆ పరిస్థితి తెచ్చి మొత్తం పొలాలు ఎండబెట్టినారు. మాయమైపోయిన బోరు బండ్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి. క్రేన్లు పెట్టి పూడికాయలు బాయిలు తీసేటువంటి క్రేన్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి. ఇది సమంజసమేనా? అటు రైతు బంధు ఇయ్యలే, రైతు బీమా కూడా ఉంటుందో ఊడగొడతారో తెలియదు, కరెంటు సరిగ్గా ఇయ్యలే. చివరి కష్టపడి 4 వేసినోడు 2 ఎకరాలు పండితే, 5 వేసినోడికి ఎకరం పండితే, 2 వేసినోడికి 1 ఎకరం పోయి ఇంకొక ఎకరం పండితే ఇలా కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దానికి కొనే దిక్కు లేదు. తడిసిపోయే కాడ తడిసిపోతా ఉన్నాయి. ధర సరిగ్గా ఇస్తలేరు. మిల్లర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు దొబ్బి మిల్లర్ల దగ్గర చేసినారు కాబట్టి వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు. ఈ విధంగా కొనుగోలు కూడా గోల్మాల్ చేసినారు. ఇది ఎంతవరకు సమంజసం? 4 నెలల కింద 5 నెలల కింద మంచిగా నడిపించబండి కరెంటు పెట్టుకొని తెల్లారిపోయి పొలం చూసుకున్న రైతులు మళ్ళా పాములు తేలు గురువంగా రాత్రి పూట పోయి మోటార్ పెట్టే దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 9 ఏళ్ళు ఇచ్చిండు కదా కేసీఆర్, 9 సంవత్సరాలు ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కేసినట్టే కరెంటు మాయమవుతుందా? ఈ మాత్రం శాతనైతే లేదా వీళ్ళకు? 9 ఏళ్ళు నడిచే తొవ్వ పడనే పడ్డ తొవ్వలో నడవతలేదా? మరి వీళ్ళని ఏమనాలి? దద్దమ్మలు అనకపోతే ఏమనాలి?